మరియు నా ప్రియమైన స్నేహితులకు మీ అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ఆబోతులాసిని. ఈరోజు మనం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. భారతదేశ ప్రజలకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు ప్రతి భారతీయుడు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26న భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు. భారతదేశానికి రాజ్యాంగం రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షన ముసాయి కమిటీని ఏర్పరిచారు. భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు పట్టింది. అప్పుడు జనవరి 26, 1950 భారతదేశ రాజ్యాంగం దేశం మొత్తం అమల్లోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకుంటున్నాము. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం వలనే మనం స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు లభించాయి. ఇంకా ఇంత స్వేచ్ఛగా ధైర్యంగా బతకడానికి మన దేశ సైనికులు, మన దేశ స్వాతంత్ర్యులే ముఖ్య కారణం. అయినప్పటికీ మన దేశంలో ఎందరో అవినీతి, ఉద్యోగులు, మహిళల భద్రాచర్యలు, రైతుల ఆత్మహత్యలు వంటి ఎన్నో సమస్యలు పెరిగిపోతున్నాయి. వాటిని ఎదిరించడానికి మనమందరం కలిసి పోరాడదాం. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై.